మాతృదేవోభవ. యాత్రను చేసిన కానిపింతువకో సాయం వేళ సంధ్యానభః పాత్రం బంధున. అమ్మా జగన్మాత, యాత్రను చేసిన కానిపింతువకో సాయం వేళ సంధ్యానభః పాత్రం బంధున. వర్ణమాలికలతో వర్ణింపశక్యంబుగాక ఆత్రేయంబగు పూర్ణబింబమున నీవంతఃసుధారాశివై ఈ త్రైలోక్యముదాల్చి కన్పడవె దేవి. యాత్రలింకేటికిన్ దేవి, యాత్రలింకేటికిన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 360వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. హనుమంతుడు రావణుని యొక్క అంతఃపురంలో ప్రవేశించబోతున్నాడు. ఆ రాజమందిర భవనాలలో ఒక్కొక్క దాన్ని దాటుకుంటూ అక్కడ ఒక చిత్రమైనటువంటి సుగంధం అతన్ని ఆకర్షించింది. అంత అపరరాత్రి వేళ కూడా బ్రహ్మాండమైనటువంటి పదార్థాలు తయారవుతున్నాయి. ఓ ఘుమఘుమలాడిపోతుంది మొత్తం అంతా. ఓ అయ్యి బాబోయ్, అసలు భోజనాల విషయంలో కూడా ఎలా ఉందిరా అనుకున్నాడు. సగంధస్థం మహాసత్వం బంధుర్బంధుమివోత్తమం ఇత ఏహీత్యువాచేవ ఇత ఏహీత్యువాచేవ. ఆ సుగంధం అతన్ని ఆకర్షించి అక్కడికి లాగేస్తుందట. ఎక్కడికి? ఇక్కడ ఒక తాత్విక రహస్యం. తత్ర యత్ర సరావణః. నేను రావణాసురుడికి నమస్కారం చేశాను అనుకోండి, నిజంగా అతని జ్ఞానం అతని తపస్సును బట్టి చేసినా ఇదేం లేదు. ఇవాళ వేదంలో ఘనపాఠి అంటున్నారు. ఆ ఘనపాఠి అనే విద్యని కనిపెట్టింది అతను. సందర్భం వచ్చింది కాబట్టి ఘనాపాఠి అనకూడదు. అది ఘనపాఠి, అది పాఠము చదివిన వాడిని, ఆ పాఠంలో కృతకృత్యుడైన వాడిని పాఠి అంటారు. ఒత్తుట్ట ఈకారం, ఈకారం కాదు ఈకారం, ఘనపాఠి. అలాగే ఘనా అనకూడదు. వాళ్ళు కొంచెం సాగదీస్తారు, మనం అక్షరం సాగదీసేస్తే అలాగే అప్పుడు అపాఠ అయిపోతుంది. ఘన అపాఠి, ఈయనేం చదవలేదు కానీ మనిషి ఘనంగా ఉన్నాడు అలాంటి వాడిని అనొచ్చు. కొంచెం లావుగా ఉండి మొక్క లేకపోతే ఘనాపాఠి అనొచ్చు వాడిని, ఘనమే అపాఠి అని. కానీ ఇది ఘనపాఠి. ఆ ఘనపాఠిత్వం అనేటువంటి విద్యని కనిపెట్టిన వాడు రావణాసురుడు. నిజంగా దండం పెట్టవలసిన మనిషి. ఇది గుర్తుపెట్టుకోండి. దానికి విశేషమైనటువంటి వ్యాఖ్యానాన్ని విని అంతర్దృష్టి అలవరుచుకుందురు. కానీ తత్ర యత్ర సరావణక, ఆయన క్రమంగా గది అనడానికి వీలేదు. కోటి పెద్ద హాల్లో ఉంది. అది దాటుకుంటూ వెడుతుంటే భోజన పదార్థాల సుగంధం అతని నాసికకి తగిలి అతన్ని ఆఘ్రాణించి ఆస్వాదించమని పిలుస్తోంది, ఆకర్షిస్తోంది. సగంధఘాతం మహాసత్వం బంధుర్బంధుమివోత్తమం ఇత ఏహీత్యువాచేవ తత్ర యత్ర సరావణః. సగంధః భోజన పదార్థాల గంధం, మహాసత్వం గొప్ప బలసంపన్నుడైనటువంటి హనుమంతుణ్ణి. అంటే ఎందుకు ఈ మాట? బలం పెరగాలంటే అన్నం తినాలిగా. అంచేత అన్నాన్ని మనం రుచి కోసం తినకూడదు, బలం కోసం తినాలి. రుచిగా ఉండాలి, రుచిగా లేకపోతే ఎలా తింటాం? ఎప్పుడూ జీవితంలో అన్నీ ఉండాలి. కానీ ప్రాధాన్యం దేనికి ఇవ్వాలి? బలం ముఖ్యమే, రుచిగా ఉండడం ముఖ్యమే. బలం కోసం అని చెప్పేసి ఏవో గడ్డి కాదని తిందామంటే ఎలాగా? రుచి ఉండాలిగా. ఇక రుచి కోసం అని చెప్పేసి మరి రకరకాలుగా లేయర్స్ అన్నీ తింటే మ్యాగీలు గీగీలు ఏమైందో చూసాం మనం. అంచేత రుచి ప్రధానమే అయిపోకూడదు, అలాగే బలం ప్రధానమై రుచి నాశనం అయిపోకూడదు. అంచేత బలము రుచి రెండు ఉండేది. లస్యాస్నిగ్ధా స్థిరా హృదయాః, రుచికరమైనవి, స్థిరములైనవి, స్థిరమైన ప్రయోజనం కలిగించేవి. స్నిగ్ధాః, మంచి కాస్త నెయ్యేసి కాస్త తాలింపు పెట్టినవి. ఆ నేతి సుగంధం, నేతి బలం ఉంది. కొవ్వు అంటే ఎలాగండి? యవ్వనంలో కొవ్వు అవసరం అండి. కొవ్వుకి కొట్టుకుంటున్నాడు అంటారు. 70 ఏళ్ళ వాడిని అంటారా? ఎందుకుంటుంది కొవ్వు? ఇంకా ఆయన కొవ్వు వెళ్ళడమే. అలా ఉండదు అది. అందుకని ఏ వయసులో అది అవసరం, తినాలి. అంటే మహాసత్వం అని వాడారు వాల్మీకి ఇక్కడ కావాలనే ధ్వనితో. ఆ సత్వం ఆ బలం ఉండాలంటే, సముద్రాన్ని దాటేంత బలం ఉండాలంటే ఏమీ తినకపోతే ఎలా ఉంటాడండి? తోటకూర గోంగూర తినేస్తూ ఉంటాడు. అవి కూడా తినాల్సిన విధంగా తినాలి. ఆ గంధం ఆఘ్రాణించింది ఎలాగో చూడండి. బంధుర్బంధుమివోత్తమం, ఒక బంధువుని మరొక బంధువు ఆహ్వానించినట్టుగా. నిజంగా పుష్కరాలు ముగిసిన సందర్భంగా మనం చెప్పుకోవలసిన మాట, గొప్ప విషయం.
రాజమండ్రి తీరంలో రాజమండ్రి నగరంలో ఉండేవారు ఆ ప్రాంతం వాళ్ళు, పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు కూడా ఎంత ఆదరణ చేశారండి యాత్రికుల్ని. ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు చాలా బాగున్నాయి. అందరూ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని మెచ్చుకున్నారు. అది సరే, వారికి ప్రజల ఆశీస్సులు లభించి ఆ ప్రభుత్వం చిరకాలం కొనసాగాలని మనం కోరుకుందాం. హాయిగా మంచి పరిపాలకులు కావాలి మనకు. ఎవరైతే బాగా పరిపాలించడమే కావాల్సి. నిజంగా ఆ ఏర్పాట్లు చూసిన వాళ్ళందరూ స్నానం చేసి చంద్రబాబు నాయుడు గారి చిరకాలం అంటే చాలా ఆనందించాల్సిన ప్రజల ఆశీర్వచనం అండి, వేద పండితుల ఆశీర్వచనంతో సమానమైంది. ఇంకా గొప్పది కూడా నిజం చెప్పాలంటే. అందుకే వాళ్ళు అమాయకులు పాపం, ఏది చెబితే అది నమ్మేస్తారు. అందుకే చెప్పేవాళ్ళు సత్యమే చెప్పాలి, జ్ఞానమే చెప్పాలి, అజ్ఞానంలోకి లాక్కూడదు. అంత అమాయకులు ఆ స్నిగ్ధమైన హృదయంతో ఏమంటారో అది జరుగుతుంది. ఉసురు తగలడం అంటారు, దీనికి కోపం వచ్చిన వాళ్ళు అలాగే అంటారు. ఈరే ఎప్పుడు ఉండాలని, ఈరే మా గోదావరి నుడికారం ఉంది, ఈరే ఉండాలని. ఈరే అంటే ఏమిటంటే వీరే. నిజంగా అది ప్రభుత్వానికి గొప్ప ఆశీర్వచనం, చాలా సంతోషించాల్సిన విషయం ఇది. అదే సందర్భంలో అక్కడ ధనవంతులు మామూలు వాళ్ళు కూడా తమ ఇళ్లల్లో అసలు ప్రతి ఇల్లు జనక మహారాజు ఇల్లు అయిపోయింది. ప్రతి ఇల్లు సీతాదేవి పుట్టిల్లే. ఉభయ గోదావరి జిల్లాలో ప్రతి ఇల్లు సీతాదేవి పుట్టిల్లే. గొప్ప ఆదరణ. బంధుర్బంధుమివోత్తమం. పైగా శుభ్రంగా పిండి వంటలు వేసి రకరకాల పులుసు అన్నీ వేసి ఆదరణ. ఏదో పెట్టేసి పంపేద్దాం అనుకోవాలి. మళ్ళీ వస్తారేటమ్మా మన ఇంటికి, అది గొప్ప విషయం. మరి ఇవాళ 2 చుట్టాలు వస్తే వండి పెట్టలేకపోతున్నాం, కేటరింగ్ ఇచ్చేస్తున్నాం. పెట్టారు అంటే మన ప్రజల్లో ఈ దృష్టి ఉంది కాబట్టి మనం దాన్ని కాస్త ప్రేరేపించాలి. ఆ త్యాగభావాన్ని, ఆ సర్దుకోవడాన్ని ప్రేరేపించాలి. వ్యక్తిగత స్వార్థాలు పెంచే విధంగా ఉండకూడదు. నీ ప్రయోజనం అని మాట్లాడకూడదు. మన ప్రయోజనం, మన జాతి ప్రయోజనం, మన దేశం ప్రయోజనం. ఆధ్యాత్మిక ప్రవచనాల్లో ఎప్పుడు దైవభక్తితో ఇంచుమించు సమానంగా దేశభక్తి ప్రసరించాలి. దేశం కోసం కాకపోతే దేనికి ఇవన్నీ? ఒక స్నానం చేయడానికి కోట్ల మంది వెళ్ళిపోయారండి. రేపు ఏదైనా యుద్ధం జరిగితే ఇంతమంది బయటకు వస్తారా? ధర్మం కోసం వస్తారా? హిందూ ధర్మానికి అన్యాయం జరిగితే ఎంతమంది వస్తారా? ఇందులో 10వ వంతు వచ్చినా చాలా అన్యాయం ఆగుతుంది. ఇవాళ వేదాలకు వ్యతిరేకంగా పుస్తకాలు రాయండి. అసలు హిందువులు ఈ దేశంలో ఉండడానికి వీల్లేదని దుర్మార్గులు మాట్లాడుతున్నారు. ఖండించేవాళ్ళు లేరు ఇవాళ. ఎవడన్నా ఖండిస్తే వాడు బలైపోతాడు. మాటల్ని ఖండించడం కాదు, మనుషుల్ని ఖండించాలని తీవ్రంగా మాట్లాడుతున్నారు, రెచ్చగొట్టేస్తున్నారు పని కట్టుకుని. వేదాలకు వ్యతిరేకంగా పుస్తకాలు రాస్తారా? వేదాలు పుస్తకాల కింద విషయాలు కావు. అసలు హిందువులు ఈ దేశంలో ఉండడానికి వీళ్ళ, హిందూ మతం ఉండడానికి వీళ్ళ ఏమిటో ఎలా మాట్లాడతారండి? దేశంలో 80% మంది పైన హిందువులు అయితే అదే మాటలు జనంలో చెప్పండి. మనకి ఎందుగా గొడవ, నేను ఆ పుష్కర స్నానం పుణ్యం ఏదో చెప్పకుండా ఇలా మాట్లాడుతున్నారు జనం విచిత్రంగా. హిందూ ధర్మానికి, దేశానికి అన్యాయం జరుగుతుంటే 1,00,000 మంది కదలలేమి, స్నానం కోసం కోట్ల మంది కదలేమి. ఆ అమాయకత్వం ఈ అభినవ చైతన్యంగా మారితే ఎంత బాగుంటుందండి. ఈ జీవుడు తప్పించే దానికోసం. ఈ జీవుడిని భగవంతుడు పుట్టించిందే అందుకోసమేమో నాకు 10 ఏళ్ళుగా అనిపిస్తోంది. నా కర్తవ్యం ఏది? మనుషుల్ని జ్ఞాన మార్గం వైపు నడిపించడం. ఈ స్నాన ఘట్టం నుంచి జ్ఞానఘట్టంలోకి వెళ్ళాలి. స్నాన ఘట్టం నుంచే వెళ్ళాలి. శరీరాన్ని కడిగేసుకున్న మనస్సును కడిగేసుకోవద్దు. దేశం కోసం ముందుకు రావద్దు. దేశానికి అవసరమైన విద్యలో చదివించాలి. మన డబ్బు సంపాదించుకునే విద్యలు కాదు. అవినీతి దేశం అని అవినీతిలో ఎంత తీవ్ర స్థానంలోకి వెళ్ళిపోయామండి మనం ప్రపంచ దేశాలు. మరి చిత్తశుద్ధితో ఇక నుంచి ఏ కార్యాలయంలో ఎవరు అవినీతి చేసినా సరే స్నానానికి వచ్చిన కోట్ల భక్తుల్లాగా ప్రతి కార్యాలయాన్ని 10 మంది మీద వాళ్ళు అడిగితే ఎందుకు తీసుకున్నావు లంచం అని పక్క ఉద్యోగి అడిగితే వాడు తీసుకుంటాడండి? తీసుకోడు, అడగడు. మనకి ఎందుకు గొడవ, ఊరుకో అని కొంతకాలం ఊరుకుంటాడు, కోప్పడు ఊరుకుంటాడు, కొంతకాలం కోప్పడకుండా ఊరుకుంటాడు, కొంతకాలానికి ఇంకా వదిలేస్తాడు, కొంతకాలంలో ఈయన కూడా తీసుకోవడం మొదలెడతాడు. ఇది జరుగుతున్న నిర్లిప్తత కారణంగా ప్రమాదం. ఈ చైతన్యాన్ని అలా ఎందుకు మార్చుకోలేకపోతున్నాం? పాలులాగే ఉంటే కాఫీ తయారవుతుందా? దానికి ఏదో మార్చాలి కదా, విధానం చేయాలి కదా. ఎందుకని ఇక్కడికే అన్నీ అయిపోయాయి అంటే అలాగే ఇది దేశంలోకి వాతావరణం మారితే ఎంత బాగుంటుందండి. ఏటా జరుపుకుంటాం పుష్కరాలు, ఏమి ఇబ్బంది లేదు. హాయిగా జనం బుద్ధులు మారుతాయంటే ఏటా జరుపుకుందామండి. కానీ మన జనం బుద్ధి, మన మనస్సు ఎంత విశాలమైందో మన నిరూపణ అయ్యింది. ప్రతి ఇల్లు సీతాదేవి పుట్టిల్లే, వీళ్ళిల్లు బంగారంగా, నిజంగా బంగారం అవ్వాలండి. నేను దండం పెడుతున్నా అన్నం పెట్టిన వాళ్ళందరికీ. అన్నదానం మహాదానం.
బంధుర్బంధుమివోత్తమం. ఒక బంధువుని మరొక బంధువు భోజనానికి పిలిచినట్టుగా హనుమంతుడిని పదార్థాల సుగంధం పిలుస్తోంది అన్నాడు వాల్మీకి మహర్షి. బంధువులు కానివాళ్ళని కూడా పిలిచాం మనం, వాల్మీకి ఆశయాన్ని నెరవేర్చామండి. ఎంత గొప్పవాళ్ళం మనం. అంటే మన హృదయాలు అంత విశాలమైనవి. మరి చిన్న చిన్న విషయాల్లో ఎందుకు కుటుంబాలతో కలిసి ఉండలేకపోతున్నాం? అన్నదమ్ములు ఎందుకు దెబ్బలాడుకుంటున్నాం? ఇది ఆలోచన చేస్తే అర్థమవుతుంది. పైగా ఇక్కడ చూడండి, ఆధ్యాత్మిక రహస్యం, సాధనా రహస్యం. దీనికి తోడు మనం బాలాత్రిపుర సుందరీ కాండ అన్న ఉద్దేశంతో ఆ దేవి సాక్షాత్కార సాధన అని చెప్పుకుంటున్నాం కదా, దానికి మాట ఇందులో ఉంది ఒకటి. సగంధస్థం మహాసత్వం బంధుర్బంధుమివోత్తమం తత్ర ఎత్ర సరావణగా. ఆ హనుమంతుడిని ఆకర్షించింది. ఇత ఏహి ఇత్యువాచేవ ఇత ఏహి ఇతి ఉవాచ ఇవ. ఇక్కడికి రావయ్యా, ఇక్కడికి రావయ్యా, ఇక్కడికి రావయ్యా. ఎంత బాగా రాశాడు మహర్షి. ఇత ఏహి ఇత్యువాచ ఇవ. ఇలా రావయ్యా, ఇలా రా. అలా వెళ్ళిపోతాయేమిటయా? సీతాదేవి తరవ చూసుకోవచ్చులే, ముందు 2 ముద్దలు తిను, ఎంత బాగున్నాయి ఈ పదార్థాలు, ప్రత్యేకంగా చేశారు. ఇదిగోనా ఇప్పుడిప్పుడు వేగుతున్నాయి పచ్చిమిరపకాయ బజ్జీలు, 2 లాగించు. మరి 2 కంటే ఎక్కువ తింటే ఇంక సీత లేదు, అన్వేషణ లేదు. అయినా సరే తినవయ్యా, పనులు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి, శతం విహాయ భోక్తవ్యం అన్నారు నాయన. కానీ అని ఇత ఏహి ఇక్కడికి రా ఇత్యువాచేవ. ఇలా మాట్లాడుతున్నట్టుగా, పిలుస్తున్నట్టుగా ఎక్కడికి పిలిచి తీసుకెడుతున్నాయట? ఇది రహస్యం. తత్ర ఎత్ర సరావణక. ఎక్కడ రావణాసురుడు ఉన్నాడో అక్కడికి తీసుకెడుతున్నాయట. అంటే కథ ప్రకారం చెప్పుకుందాం, ఈయన చూడాల్సింది రావణాసురుణ్ణి. ఎందుకంటే అంతఃపురంలో సీత దాచిపెట్టాడేమో అని అనుమానం ఈయనకుంది. ఏదైనా విషయం ఇక్కడ తేలిపోతుంది. అసలు సీతాదేవి పరిస్థితి ఏమిటి, ఆవిడ మనస్థితి ఏమిటి, వీడి గ్రహస్థితి ఏమిటి, ఇవన్నీ ఇక్కడ తేలిపోతాయి. కానీ అది అంతఃపురానికి పెడితే కానీ తెలియదు. ఎత్తుకొచ్చిన తీని అంతఃపురంలో పెట్టకపోతే ఆర్టీసీ బస్ స్టాండ్లో పెడతారా? ఎందుకు? కొంతమంది ఆలోచన ఎలా ఉంటుందంటే దుర్మార్గులది, అలా బలవంతంగా నొక్కి పెట్టేస్తే వాళ్ళే అంగీకరించేస్తారు, ఏం పర్వాలేదు, ఎంతకీ భర్త రావడం తెలిస్తే ఏం చేస్తారు, సర్దుకోక. అలాంటి ఆలోచనలు ఉంటాయండి. అలాగే పెడతారు. బలవంతంగా పెళ్లి చేసేస్తే తర్వాత వాళ్ళు సర్దుకుంటారు. అది ఒకసారి జరగచ్చు ఏమో చెప్పాలి. బలవంతం ఇప్పుడు 99% జరగదు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేదు. మరింత అప్రతిష్ట, మరింత చిక్కాకైపోతుంది. ఆ బలవంత పెళ్ళిళ్ళు చేయకూడదు. అంతకంటే పోనీ తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా, ఇబ్బంది అయినా, మంచిదమ్మా, ఏం చేస్తాం, కడుపు బంధమమ్మా, తెంచేసుకుంటామమ్మా, మా ఇంటికి రావద్దు, మేము భరించలేం దీన్ని. దానికే ఉంది. ఎవరి ఆచారాలు వారికి ఉంటాయి, ఎవరి సంప్రదాయాలు వారికి ఉంటాయి. వీరే ఉపన్యాసాలు ఇవ్వక్కర్లేదు ప్రేమ గురించి. వారికి ధర్మం, సంప్రదాయాలు, ఆచారాలు వారికి ఉన్నాయి. తప్పేది, వారు దాన్ని నమ్ముకున్నారు. ఉంటాయి, వారు ఒప్పుకోలేరు కొన్ని. ప్రేమ వివాహాలన్నీ ఒప్పుకోవడం గొప్ప విషయంగా ఇప్పుడు ఎవరు భావించట్లా. పూర్వం అనుకునేవారు. అక్కినేని నాగేశ్వరరావు గారు సినిమాలు వచ్చినప్పుడు అనుకునేవారు. 2వ తరం సినిమాలు వచ్చాక అనుకోవట్లేదు ఇప్పుడు. ఎందుకంటే ప్రేమించుకున్న పెళ్ళిళ్ళు చాలా భాగం విఫలమైపోతున్నాం. 90% విఫలమైపోతాం. 90%. అసలు ప్రేమకు అర్థం తెలిస్తేగా. అది కాముక వివాహాలు, ప్రేమ కానే కాదు. కాబట్టే విఫలం అవుతున్నాయి. పోనీ ఓ సంప్రదాయం, ధర్మం 3 ముళ్ళు వేశారు కాబట్టి కట్టుబడి ఉండాలనే ధర్మం అలా మర్మమే తెలియదు వాళ్ళకి. మరి విఫలం కాకేమవుతాయి? మన మనస్సునే మనం మార్చుకోలేము. పోనీ మనస్సు మార్పు ఎలా ఉన్నా ధర్మం కోసం ఇది చెయ్యాలి అని చేస్తామంటే అలా చెయ్యం. నాకు ఇష్టం లేనిది ఎందుకు చేస్తామంట. మరి ఇష్టాన్ని, ధర్మాన్ని సర్దుకోవాలంటే ఎలాగంటే అది సంప్రదాయమే దిక్కు. అక్కడ వాళ్ళు మంచి చూస్తారు, మనం అలా చేసుకుంటే సుఖంగా ఉంటాం. ఏమన్నా తేడా వచ్చినా వాళ్ళు సాయం చేస్తారు, ఓ మాట సాయం చేస్తారు, ధైర్యంగా ఉంటారు, ధైర్యం చెబుతారు దగ్గర ఉండి. అంటే అప్పుడు పెద్దవాళ్ళు చెప్పిన వివాహాలు బాగుంటాయి. అవి కూడా కొన్ని విఫలం అవ్వచ్చు, కానీ శాతం చాలా తక్కువ. అది గ్రహించాలి. ఇక్కడ ఈ బంధాల్లో పడి, ఈ గంధాలు వీటిలో పడి అలా తీసుకెడుతూనే, అంటే లక్ష్యానికి దగ్గరగా తీసుకెడుతున్నాయి. ఏమో బలవంతంగా అట్టిపెట్టేయడము, బాధపడుతుందేమో. అసలు ఇంతకాలం అయ్యాక పరిస్థితులు ఎలా ఉన్నాయో. అందుకే రావణాసురుడి దగ్గరికి వెళ్ళడానికి అంటే ఏమిటి, పక్కదారి పట్టించినా కూడా అసలు దారికే తీసుకెడుతున్నాయి. ఒక రకంగా చెప్పాలని ఇంకాస్త అడ్డదారిలో తొందరగా తీసుకెడుతున్నాయి. అంటే మనం సాధన చేసేటప్పుడు అమ్మవారి దర్శనం గురించి చిత్తశుద్ధిగా చేస్తే అమ్మవారు మార్గాలు చూపించేస్తుంది. అంటే ఒక్కోసారి సాధన చేసే దశలో మహానుభావులు, సాధన చేసేవాళ్ళు కూడా ఎలా ఉంటారంటే, ఇంత చేస్తున్నాం, ఇంతకాలం అయింది, ఈ జపం చేసాం, ఇంత ఏకాంతంగా ఉన్నాం, ఇంత సాధన చేసాం, అమ్మవారు కనపడదేమిటి, ఏమి కనపడినట్టుగా మనకు అనుభూతులు కూడా లేవు, ఏమిటిది పుస్తకాల్లో చెబుతారు, వారికి కనపడ్డారు, వీరికి కనపడ్డారు, అలా జరిగింది, ఇలా జరిగిందని. ఏదో చాలా తేలిగ్గా వారే కైలాసానికి వెళ్ళొచ్చినట్టు, వైకుంఠానికి వెళ్ళొచ్చినట్టు, దర్శనం అయిపోయినట్టు చెప్పేస్తూ ఉంటారు. ఇది మనకి ఎందుకు జరగడంలా అని కొంచెం బాధ ఉంటుంది.
ఇప్పుడు కనుక నిజంగా చిత్తశుద్ధి ఉంటే నేను చెబుతున్నాను మొహమాటం లేకుండా, మీ ఇంట్లోనే మీ భగవంతుడి విగ్రహం ఉంది, పూజా మందిరం, కనీసం ఫోటో అయినా పర్వాలా, కళ్ళ నీళ్లతో శివుడికి అభిషేకం చేసే విధంగా బాధపడండి. ఎందుకు కనిపించో, నేను చేసే సాధన ఏం కావాలి? ఎప్పుడు ప్రార్థన వృధా పోదు. నిర్వేద ప్రత్యర్థిని కలు ప్రార్థన భాసుడు చెబుతాడు మధ్యమ వ్యాయోగం నాటకంలో. నిర్వేద ప్రత్యర్థిని కలు ప్రార్థన. ఎప్పుడూ మన దుఃఖాలకి సమాధానం ప్రత్యామ్నాయం ప్రార్థనే. పూజ కంటే కూడా ప్రార్థన గొప్పది. ప్రార్థనలో మనస్సు లీనం అయిపోతుంది సహజంగా, మనస్సుతోనే ప్రార్థన చేస్తాం. బయటికి చదివే అర్థం కాని స్తోత్రం కాదు, అర్థం అయ్యేలా ప్రార్థన. మన అర్థం కావడం మన భాష చాలు, వేరే స్తోత్రాలు కూడా అక్కర్లేదు అసలు. ఈ స్తోత్రానికి ఈ ప్రభావం, ఈ స్తోత్రం మనస్సు అన్నిటికి మించి గొప్ప స్తోత్రం, మనస్సును మించిన ప్రభావం ఏదీ లేదు. ఈ స్తోత్రాల్లో ఇబ్బంది ఏమిటంటే అర్థం తెలిస్తే చాలా మంచిది, అంతకంటే గొప్పది. అర్థం తెలియకుండా చదివితే మరి అదేం ప్రభావం చూపించదు, చాలా కష్టం అవుతుంది. దానికి మళ్ళీ ఏవో నియమాలు ఎందుకు వచ్చిన కూడా ఇదంతా. మన మనస్సుతో మనం బాధపడలేమండి, మన బాధ ఏదో అమ్మవారికి చెప్పుకోలేమండి. ఆర్తికి అక్షరాలు కావాలండి, ఆవేదనకి భాష ఉంటుందా అండి? అలా చేస్తే విచిత్రంగా మనకు అవసరమైన పుస్తకము లేకపోతే ఎవరి ద్వారానో ప్రత్యేకించి ఆ మాట ఇలా కాదబ్బాయి నువ్వు ఇలా చేసి చూడు అని చెప్పడము, అది జరిగిపోతుంది. ఇది తత్ర ఎత్ర సరావణక. ఆయన చిత్తశుద్ధితో నాకు సీతాదేవి దొరక, నాకు నేను అందుకోసం వచ్చాను, ఈ బూర్లు గారెలు తినడానికి కాదు అనే లక్ష్యంతో ఉన్నాడు. కాబట్టి అప్రయత్నంగా ఆ వంటశాల మార్గం కూడా ఎత్ర సరావణక, రావణాసుడు ఎక్కడ ఉన్నాడో అక్కడికే దారితీస్తుంది. పొని తింటే దీని పర్వాలేదు కానీ కాస్త వెళ్ళు అక్కడికి, అక్కడ దగ్గరే. నువ్వు ఇలా వస్తే 2 మెతుకులు తిన్నట్టు ఉంటుంది, పలహారాలు అవి చేసినట్టు ఉంటుంది. రావణాసురుడు ఉండే మందిరం ఇక్కడికి దగ్గర. ఇంకేం మరి, మనకేదో ఆకలి వేసిందండి, ఒక పెద్ద హైవేలో పెడుతున్నాం, ఎవరో కనిపించారు వచ్చి, ఏమండి మీకు ఆకలి వేస్తుందండి బాబు, హైవే బాగా దూరం. కాదండి మీరు భలే ఉన్నారండి, ఆ ఊరు వెళ్ళడానికి అంత దూరం ఎందుకండి, అదేదో లారీల కోసం పెట్టారు, మీరు ఇలా వెళ్ళండి కాస్త పర్వాలేదు, మధ్యలో హోటల్స్ కూడా ఉన్నాయి, శుభ్రంగా 2 మెతుకులు తిని వెళ్ళొచ్చు అని అంటే మనకు సంతోషమేగా. అడ్డదారిలో పెడతాం, అరగంట ముందు పెడతాం, ఆ అరగంట భోజనానికి ఉపయోగిస్తాం. అవతలకి వెళ్ళేసరికి అడంకుకి వెళ్ళేసరికి 2, 3 అయినా పర్వాలేదు, భోజనం చేసున్నాం. ఇది తత్ర ఎత్ర సరావణక. ఆధ్యాత్మికంగాను భౌతికంగాను కథాపరంగాను కూడా ఎత్ర సరావణక అని ఎంత బాగుందండి. ఇప్పుడు ఈ గంధం, పదార్థాల గంధాన్ని ఆకర్షించడం గురించి ఒక మంచి తెలుగు పద్యం. వంటశాల సుగంధాలు ఆకర్షించడమే కాదు, ఎటువంటి పవిత్రతతో కూడుకొని ఉంటాయి, ఎన్ని విచిత్రాల విన్యాసాలు సృష్టిస్తాయి. తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహాత్మ్యంలో సుశీల కథ అని ఒక కథ రాస్తాడు. మహాసాధ్వి, ఆవిడకి 4, 5 పిల్లలు ఉంటారు. వారందరూ పూర్వజన్మలో కాకి, చిలుక, పాము, ఆవు లాంటి జన్మలు. వాళ్ళందరూ సుశీల సంతానంగా పుట్టారు. ఈ సుశీల కూడా గొప్ప పూర్వజన్మ. అది ఇప్పుడు మనకు అనవసరం. కానీ ఆ కథ, ఆ ఘట్టం గొప్పదనం చెప్తే నా తాపత్రం ఏమిటంటే, మీరు ఆ గ్రంథం చదువుతారు, కొంతమంది అయినా తెలుసుకుంటారు. కనీసం రెంటాల గోపాలకృష్ణ గారు వచనం రాశారు. ఆయన చేసిన మహత్తరమైన పని, ప్రబంధాలన్నీ, కావ్యాలన్నీ వచనంలో రాశారు. మనుచరిత్ర, వసుచరిత్ర, పాండురంగ మహత్యం, ఇవన్నీ కాళహస్తి మహత్యం వచనంలో. ముందు వచనంలో చదవండి, పోనీ 18 చూద్దాం. అసలు కథలు తెలుస్తే ముందు. అలాగా అందులో ఆ సుశీల చక్కగా సంసారం నిర్వహించుకుంటూ అతిథి మర్యాదలన్నీ పాటిస్తూ ఉంటే, ఆవిడని పరీక్ష చేయడం కోసం కృష్ణుడే సాక్షాత్తు అతిథిగా వస్తాడు. బాలకృష్ణుడు వస్తేనే అందం కదా, చిన్నపిల్లలు కదా అని ఆవిడ భోజనం పడుతుంది. తినుతుంపదాకా పెట్టిన తర్వాత తినేస్తాడు. మరి కృష్ణుడామయ్యాక తినేస్తూ ఉంటాడు. వండినవన్నీ అయిపోతాయి. పైగాను ఇంకా లేదా ఇంకొంచెం ఆవకాయ, ఈ ఆవకాయ అన్నీ అయినాయి. ఇప్పుడు ఆవకాయ, మాగాయ, నూనె మాగాయ కూడా అయింది, అయిపోయినాయి, మొత్తం లాగేశాడు. అమ్మ లడ్డూలు బాగున్నాయి, ఇంకో లడ్డూ లేదా అంటాడు. చిన్నపిల్లాడు అడిగితే తల్లి ఎలా ఉంటుందండి, చూస్తే లోపల లేవు. 10 మంది కోసం వండిన వంటలు లాగేసిన సామాన్యుడు ఈయన. 14 లోకాలు మింగేసే రకమయ్యే. 14 భువనాలు బొజ్జ లోపల పెట్టి చెప్పబోని శిశువు, ఈ వీడు చిత్రమైన శిశువు, ఆకు మీది శిశువు, అలవి కాని శిశువు, 14 లోకాలు బొజ్జ లోపల దాచి చెప్పబోని శిశువు, వీడు చిత్రమైన శిశువు, పాలకడలి శిశువు, పాలు లేని శిశువు, వీడు పాలకడలి శిశువు, అరవిందమందున అరవిందమును చేర్చి ఆరగించు శిశువు,
వీడు ఆరితేరు శిశువు ఆకు మీది శిశువు అలవి కాని శిశువు 14 భువనాలు బొజ్జ లోపల దాచి చెప్పబోని శిశువు వీడు చిత్రమైన శిశువు. ఆయన ఆకలి అంటే 14 లోకాల ఆకలి వీడి వల్ల అవుతుందా? వంటశాల ఖాళీ అయిపోయింది, స్టోర్ రూమ్ కూడా అయిపోయింది. పోనీ లేదని అంటే చిన్నపిల్లాడు లోపల కడదామంటే ఏం లేదు. చివరికి ఆవిడ ఏం చెయ్యాలో తెలియకండి, బ్రాహ్మణ స్త్రీ, ఆ సంస్కారం. బ్రాహ్మణులకి ప్రధాన దేవతలు శివుడు విష్ణువు కాదండి, అగ్ని ఆరాధకులు బ్రాహ్మణులందరూ. బ్రాహ్మణులు నమ్ముకోవలసింది అగ్నిదేవుణ్ణి. ప్రవరుడికి ఆపదొస్తే అగ్నిదేవుని ప్రార్థించాడు. మన విమానంలో ఇంటికి తీసుకొచ్చాడు, ప్రత్యేక చార్టర్ విమానంలో. సాయంత్రంలోగా మళ్ళీ సంధ్యావందనం సమయం దాటకుండా. అది బ్రాహ్మణ శక్తి. అలాగే సుశీల కూడా అగ్ని ప్రార్థించింది. నేనేం చేయను ఆయన, అగ్నేయమూల వంటిల్లు పెట్టాం, ఈయన ఎవరో వచ్చి కూర్చున్నాడు, పిల్లాడు బాగుండదంటే. అప్పుడు పొయ్యిలన్నీ వాటంతటవే వెలిగి, పదార్థాలన్నీ వాటంతటవే ఉడికి ఆ సుగంధాలు పైకి వ్యాపిస్తున్నాయట. అమితములై మఘానసమునందున ఉద్భవమందునట్టి అన్నముల సుపక్వగంధములు అనంతములయ్యటు పోవు చోటు అమితములై మహానసమునందున ఉద్భవమందునట్టి అన్నముల సుపక్వగంధములు అనంతములయ్యటు పోవు చోటు అయ్యమర తరు ప్రసూనతతులు అంగనపై కురియంగబుట్టు అయ్యమర తరు ప్రసూనతతులు అంగనపై కురియంగబుట్టు గంధములిటు డిగ్గుచోటు అయ్యమరతరు ప్రసూనతతులంగనపై కురియంగబుట్టు గంధములుటు డిగ్గుచోటు తగు తద్వితయా రచితోపగోఘముల్. ఎంత మంచి పద్యం రాసేవయ్యా రామకృష్ణ కవి. నిందలు వైచి తాను పలు నిందలు సైచి పాండురంగ పూర్ణెందుని దర్శనంబునిడే ఎంతటి సత్కవి రామకృష్ణుడో. నిందలు వైచి తాను పలు నిందలు సైచి పాండురంగ పూర్ణేందుని దర్శనంబునిడే ఎంతటి సత్కవి రామకృష్ణుడు. మందసమందు దాచి మొగమాటముగా ఒకటొక్కటిచ్చు మాకందములై సరస్వతికి గర్వములై చెలువందు తత్కృతుల్. సాగర ఘోష కావ్యంలో తెనాలి రామకృష్ణుని కీర్తిస్తూ రాశాను. ఒళ్ళు పొంగిపోయి ఈ పద్యం, ఇలాంటి పద్యాలు చూసి. ఏం పద్యం అండి! మన వంటింట్లో ఇంత అద్భుతాలు జరుగుతాయేమో భగవంతుని నమ్ముకుంటే. అది చిత్తశుద్ధి ఉండాలి. మనం ఎవరికి అపకారం చేయొద్దు, ఎవరికి స్వార్థంతో కోరద్దు. లోకమంతా బాగుండాలి, అన్ని కులాలు బాగుండాలి, అన్ని ప్రాంతాలు బాగుండాలి. అమితములై మహానసమునందున ఉద్భవమందునట్టి. మహానసము అంటే వంటశాల. ఆ సుశీలాదేవి యొక్క వంటశాలలో పుట్టినటువంటి పదార్థాల సుగంధం ఉంది. అన్నముల సుపక్వగంధములు, ఆ రకరకాల పదార్థాల యొక్క బాగా ఉడికినప్పుడు వచ్చేటువంటి సుగంధం ఉంది. అన్నం ఉడుకుతుంటే ఒక గంధం వస్తుంది. ఎంత సుగంధం అండి! పసిపిల్లాడి మెడ దగ్గర వచ్చే సుగంధం వస్తుంది అక్కడ. పసిపిల్లాడిని మెడ మీద ముద్దు పెట్టుకుని మీకు పసిపిల్లని నెలలో నిండాని పిల్లని ఇంకా ఏడాది దాటకుండా ఎంత సుగంధం వస్తుంది. కొన్ని పదార్థాల్లో సుగంధం వస్తుంది. ఆ అన్నం ఉడికేటప్పుడు వచ్చే వాసన చాలా గొప్పది. అక్కడ కనుక అధ్యాత్మ రామాయణం కీర్తన పాడితే, అసలు భగవత్ సంబంధం అన్నమాచార్య కీర్తన పాడితే ఇక అన్నానికి ఉండే రుచి, అది అందించే వైభవం మనిషికి చెప్పలేము. గొప్ప సంస్కారాన్ని అందిస్తుంది. పూర్వం తల్లులు అలా చేసేవారు. ఈ మమ్మీ డాడీ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ వచ్చాక ఏం లేదు ఇక్కడ, కర్రీ పాయింట్ తప్ప. ఆ అన్నముల సుగంధం అనంతములై అటుపు అవ్వు చోటు, ఆ అన్నముల ఆ పదార్థాల సుగంధం అలా ఆకాశంలో కొడుతుందిట. అక్కడి నుంచి ఏమొస్తుందిట చూడండి. ఆ ప్రభావం, ఆ తల్లి ప్రభావం, ఆ చిత్తశుద్ధి ప్రభావం, బాలకృష్ణుడి ప్రభావం, భక్తి ప్రభావం, 10 మందికి పెట్టాలనే దృష్టి ప్రభావం ఏమిట. అటు పోవు చోటు అమరతరు ప్రసూనతతులు అంగనపై కురియంగబుట్టు గంధములిటు డిగ్గి చోటు. వెంటనే దేవతలు పారిజాత పుష్ప వృష్టి కురిపించారట. ఆహా సుశీల, ఓహో సుశీల, భూమి మీద పుట్టాలి, దిక్కుమాలిన స్వర్గలోకం మాకు ఎందుకు వచ్చింది ఇక్కడ? స్వర్గలోకంలో మా ఇళ్ళకి ఎప్పుడైనా భగవంతుడు భోజనానికి వచ్చాడా? మేము ఎప్పుడైనా ఇంత వండి పెట్టాం, అమృతం విసుకొచ్చిపోయేలా అధమృతం చచ్చిపోతున్నాం ఇక్కడ. హస్తమానం ఒకటే, అది కూడా పానీయం. తెలుగు వాళ్ళలాగా ఏమన్నా మినపరొట్ట, అందులోకి తేనె ఏముంది కనుక, గోంగూర పచ్చడ, అందులో కాస్త పచ్చిల్లిపాయల ఏమున్నాయి కనుక, పనసపొట్టు కూర, అందులోకి మెంతిమిండి మిరపకాయల ఏమున్నాయి కనుక, ఏమీ నంచుకుందుకు లేదు, ఏమీ గుంజుకుందుకు లేదు, ఎందుకంటే జీవితం అని దేవతలకు విసుగొచ్చి ఈ ఇల్లాలను చూసినా పుణ్యమే, ఆవిడకి ఏమి ఇచ్చినా పుణ్యమే అని పుష్పవృష్టి కురిపించారట. ఆ పారిజాత పుష్పాలు కిందికి ఇలా జల్లుగా రాలా ఇల్లాల మీద పడుతుంటే ఆ పుష్ప సుగంధం
ఈ వండిన పదార్థాల సుగంధం, ఈ సుగంధం పైకెడుతోంది, ఆ సుగంధం కిందికి దిగుతోంది. తద్వితయా రచితోపగూహము, రెండు సుగంధాలు కౌగిలించుకున్నాయి. ఎంత అద్భుతమైన దృశ్యం అండి. పాండురంగ విభుని పదగుంభనంబును అంటే ఇది. కేవల పదాలతో ఎంత వైభవాన్ని సృష్టిస్తారండి. అది ఇంట్లో వంట వండుతుంటే ఉండాల్సిన దృష్టి. ఈ సుగంధం అలా పైకెడుతోందిట. వెంటనే దేవతలు ఆశ్చర్యపోయి, జీవితం అంటే ఇది, జీవితం అంటే ఇది, 10 మందికి పడుతున్నారు ఈ తెలుగు వాళ్ళు. నేను నిజంగా పుష్కర యాత్రికులకు ఎవరెవరు అన్నాలు పెట్టారో వారందరి ఇళ్లలోనూ దేవతల ఆశీర్వచనాలు పుష్పవృష్టి రూపంలో కురియాలని కోరుకుంటున్నాను. ఇక ఆ పుష్కర యాత్రికులకు అన్నం పెట్టిన వాళ్ళకి ఎవరికీ అన్నానికి లోటు ఉండకూడదు, అన్న వస్త్రాలకి లోటు ఉండకూడదు, వారింటూ ఆరోగ్య భాగ్యాలకు లోటు ఉండకూడదు. అయితే ఆ విశాల హృదయాన్ని మనం ఎప్పుడూ కొనసాగిద్దాం. ఇది 12 రోజుల్లో అయిపోయే వ్యవహారం కాదు. ఇంటికి ఎవరు వచ్చినా ఎప్పుడు వచ్చినా 2 మెతుకులు పెట్టే ప్రయత్నం చేద్దాం. అందుకోసం అవసరమైతే ఒకళ్ళం ఇంట్లోనే ఉందాం. మగ ఆడ ఎవరైనా పర్వాలా, నన్ను మన్నించండి, ఎవరున్నా పర్వాలా. అసలు అతిథుల కోసం సమయాన్ని కేటాయిద్దాం. అతిథులతో గడపడాన్ని గొప్ప విషయంగా భావిద్దాం. 10 మందికి పెట్టడం కోసం మన జీవితం. మనం తిని ఊరికే పొట్ట పెంచుకోవడానికి కాదు. ఇక్కడ ఈ అపూర్వమైనటువంటి త్యాగభావాన్ని మనం సుందరకాండ ద్వారా, ఇగో తెనాలి రామకృష్ణ పద్యం ద్వారా, ఈ సుగంధం ద్వారా అందుకుందాం. ఈ సుగంధాన్ని మీకు అందించగలగడమే నా జన్మ ధన్యమైందని నేను భావిస్తూ ఉన్నాను. 23:30 గంటల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఇంత సుగంధభరితమైనటువంటి తెలుగు భాషలో మనం మాట్లాడదాం.